పంట వేయడం కోసం రైతు ఆకాశం వైపు చూసే ఎదురుచూపులు ముగిసిపోవాలని, పంటల కోసం ప్రకృతిపై మాత్రమే ఆధారపడాల్సిన పరిస్థితిని మార్చుకోవాలని, పొలాల్లో పచ్చదనం పరవళ్లు తొక్కాలని, గ్రామాల్లో ఆనందం సంతోషం వెల్లివిరియాలని ఆశించే ప్రతి రైతన్న కరకు జలరూపం దాల్చిన ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్ట్. తరతరాల ఆశల ప్రవాహంతో, రకరకాల పంటల పచ్చదనంతో పులకించే ప్రతి హృదయం ఆనంద పరవశం కావాలి. సస్యశ్యామల మార్కాపురం జిల్లా రాష్ట్రంలోనే సరికొత్త హరిత చరిత్ర లిఖించాలి. ఆ సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టు పరవళ్ళు ప్రతి ఇంట్లో ఆనందాల పరవళ్ళు కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలతోటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తూ ఉన్నారు. వారు రాగానే సభా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. మరి మీరు చేస్తున్నటువంటి ఈ విశేషమైనటువంటి త్యాగానికి మరొక్కసారి శిరస ప్రణామాలు తెలియచేస్తూ, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక జిల్లా కాదు, మరి ఈ మార్కాపురం జిల్లా నుంచి అలాగే మరి 3 నియోజకవర్గాల నుంచి ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి మరి వచ్చినటువంటి వారందరికీ కూడా ఈరోజు మొట్టమొదటిగా R&R డిస్ట్రిబ్యూషన్ అనేది జరగబోతూ ఉంది. ఈ శుభ తరుణంలో ఇలాగే మీకు మరింతగా అతి త్వరగా మీవన్నీ కూడా సెటిల్ అయిపోయి అందరూ హ్యాపీగా ఉండేటువంటి రోజులు రావాలని కోరుకుంటూ పండుగ దినాలు ప్రారంభం కావాలి. అందుకే ఏరువాక పౌర్ణమి దగ్గరకు వస్తుంది కాబట్టి ఏరువాక గాలి కూడా అలాగే తరలి వస్తుంది. ఈ చల్ల గాలిలో, ఈ చల్లటి నీడలో మేఘాలు మబ్బులు కమ్ముకుని మనకి చల్లటి వాతావరణం కలిగిస్తున్నాయి. ఒకవైపు చెట్లు ఇచ్చేటువంటి నీడతో పాటుగా ఆ మబ్బులు కూడా మనమేమి కష్టపడకుండా చూసుకుంటోంది. ఎంతకాలం పడ్డ కష్టాలు వెనకంజిపోతున్నాయి. సో వెనుకండేపోయేటువంటి ఆ కష్టాలతో పాటుగా ఇప్పుడు మబ్బుల నుంచి వచ్చేటువంటి ఆ చల్లగాలి, ఆ చల్లదనం మనకి ఆనందాన్ని కలిగిస్తోంది. దయచేసి గుర్తించండి, మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఆ ఫోన్స్ని ఎవ్వరు కూడా ఫోన్స్ చూడొద్దు తర్వాత. ఎందుకంటే మనకి అతిథి వరేణ్యులు వచ్చారు, కళ్ళు వాళ్ళ మీదే ఉంటే మరింత బాగుంటుంది, గౌరవాన్ని ఇచ్చినట్లుగా ఉంటుంది. అలాగే వీలైతే అవన్నీ కూడా కొంచెం సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే ఈ అరగంట సేపు కాసేపు మాట్లాడేటువంటి ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఇంటి నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ కానీ లేదా వేరే పరిచయస్తులు కానీ. ఆ ఫోన్ సౌండ్స్ ఏవి కూడా రాకుండా అందరూ దయచేసి సైలెంట్లో పెట్టుకోండి. దయచేసి మీరు ఫొటోస్ కూడా తీయద్దు. మీకు కావాల్సిన ఫొటోస్ ఇక్కడ దొరుకుతాయి. వాళ్ళ నంబర్ తీసుకొని మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే మీకు ఫొటోస్ కూడా వస్తాయి. ఎవరు కూడా ఫొటోస్ తీయటానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే మనం తీసిన ఫొటోస్ కంటే కూడా మరి ఫోటోగ్రాఫర్స్ ఆ ప్రోటోకాల్తో వచ్చేటువంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే అదిగో మెల్లగా వచ్చేస్తున్నాయి వాహనాలన్నీ కూడా. అన్నీ చూసుకుంటూ అక్కడ టన్నెల్స్ వర్క్ ఎలా జరుగుతోంది, ఇక్కడ ఫీడర్ కెనాల్ ఎలా జరుగుతోంది, వర్కర్స్ ఎలా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు, పని ఎంతవరకు అవుతూ ఉంది, ఇవన్నీ కూడా మరి వాటిని చూసుకుంటూ సమీక్షించుకుంటూ మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు. ఒక సంకల్పం చేస్తే దాన్ని సాకారం చేసేటువంటి ఒక గొప్ప మనసు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు బాధ్యతగా తీసుకున్నారు. ఆ బాధ్యతని నెరవేర్చేటువంటి క్రమంలో మనందరి కోసం ఈరోజు పలకరించడానికి, మనందరినీ పులకింప చేయటానికి తరలి వస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు అదిగో విచ్చేస్తూ ఉన్నారు. మరి వారు రాగానే మనకి మనసులోనే ఇప్పటికే గుండె ఆ లయ తప్పి కొట్టుకుంటూ ఉంది. ఎప్పుడు వస్తున్నారని వచ్చేసే క్షణాలు. ఎవరు దయచేసి ఉన్న చోటు నుంచి ఏనాడు నీ పరిపాలన మాకువరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా.
స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి ముందుకు సాగుతున్నారు. మనస్సుల్లో పొంగి పొరలే ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతు సోదరులందరూ కూడా. మరి మన ప్రీతమ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి సమక్షంలో వారికి మరి మనం కృతజ్ఞతలు తెలియచేసుకుందాము. వారు విచ్చేసినందుకు గాను వారికి స్వాగతం తెలియచేద్దాము. మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి స్వాగతం తెలియచేసుకుందాము. అలాగే మంత్రివర్యులు విచ్చేశారు. కందుల నారాయణ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు విచ్చేశారు. వారికి కండువాతోటి స్వాగతం తెలియచేస్తూ ఉన్నారు. మరి అనుకున్నది సాధించేదాకా నిద్రపోనటువంటి గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ మంత్రివర్యులతో మరి కోరికను తీర్చేటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలిసి కూర్చొని ఈ సభా కార్యక్రమాన్ని మరింత గొప్పగా శోభాయమానంగా మారుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏం పేరాలా గిద్దోడికి వెళ్ళిపోతున్నాడా? ఓకే ఓకే. ఇట్లా ఏంటి ప్రారంభం ఏంటి? గౌరవనీయ టీడీపీ ప్రతినిధి గారు శ్రీ ఎరిక్షన్ బాబు గారు, గూడూరు ఎరిక్షన్ బాబు గారి ప్రారంభోపన్యాసంతో స్వాగతం తెలియజేస్తారు సార్. వారు ప్రారంభం చేస్తారు. మీరు కూడా ఫోటో తీసుకొని ఒక పక్కకు రండి, అవసరమైనప్పుడు తీసుకోండి. అందరికీ నిలబడుకోవద్దండి. నమస్కారాలు. నమస్కారం. ఈరోజు నమస్కారం. వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి కూర్చోండి. ఫీడర్ కెనాల్స్ పనుల పరిశీలన, అదేవిధంగా గత 32 సంవత్సరాల మనందరి కళ